ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మా రాయలసీమ స్టైల్లో ఉలవచారు ఎలా చేయాలో తెలుసుకుందాం. మనము 24 అవర్స్ ముందు ఉలవలను మంచిగా క్లీన్ చేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 20 విజిల్స్ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత దీన్ని మనము వడగట్టుకోవాలి. కింద ఒక గిన్నె పెట్టుకొని దానిపైన వడగట్టుకునే గిన్నె పెట్టుకొని అన్నీ అందులో వేసేసేయాలి. కింద మనకు వాటరు దిగుతుంది. కొంచెము చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును మనము నానబెట్టుకోవాలి. నేను ఒక వాటర్ తాగేటువంటి ఒక పెద్ద గ్లాస్ తోటి ఉలవలు నానబెట్టుకున్నానండి. తర్వాత ఒక 15 లవంగాలు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక 15 లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి పొడి ఒక 3 స్పూన్స్, చిన్న స్పూన్ తోటి 3 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, ఉప్పు తగినంత ఉప్పు, చిల్లీ పౌడర్, పసుపు, వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా పౌడర్ వస్తుంది. దీనిలోనికి ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నది, ఒక తెల్లగడ్డ వెల్లుల్లి, ఒక 2 గుప్పెళ్ళు కరివేపాకు, నేను కరివేపాకు కొమ్మలు తీసుకున్నానండి. ఎక్కువగా కొత్తిమీర కాడలు తీసుకున్నాను నేను. దాన్ని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 or 5 స్పూన్స్ ఉలవలు, ఉడకపెట్టినటువంటి ఉలవలు మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ మనము పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ తయారవుతుంది. దీనిని మనము ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొనేసి అందులోకి తగినంత నూనె వేసుకొని, ఈ ఉలవల రసం ఉంది కదండి, దాంట్లోకి మనము చింతపండు మంచిగా చేసుకొనేసేసి దాంట్లోకి ఈ విధంగా చేసుకోవాలి. నానబెట్టుకున్నటువంటి చింతపండును ఈనెలు పిచ్చెలు ఏవి లేకుండా చూసుకొనేసేసి మంచిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ను తీసుకొని దానిలోనికి తగినంత ఆయిల్ తీసుకొని ఈ రుబ్బి పెట్టుకున్నటువంటి పేస్టును మంచిగా నూనె పైకి తేలే వరకు మనము చేసుకోవాలి. ఆలోగా మనము కొంచెము నూనెలోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్నటువంటి పేస్టు వేసి మంచిగా నూనె పైకి తేలే వరకు వేపుకోవాలి. పచ్చి వాసన అంతా పోయి మంచిగా అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము ఈ ఉలవలు ఉడకపెట్టినటువంటి వాటరు, చింతపండు రసము కలుపుకున్నటువంటి వాటర్ని ఈ పేస్ట్లోకి యాడ్ చేసుకోవాలి.
ఈ విధంగా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మనకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ తోటి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి ముందు కొంచెం సాల్ట్ వేసాం కదండి, అది సరిపోదు, ఇంకాస్త మన రుచికి తగినంత వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా ఒక 15 to 20 మినిట్స్ బాయిల్ చేసేసుకొనేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయటమే. ఇది సమ్మర్ సీజన్ కంటే వింటర్లోని చాలా మంచిదండి. దీని వలన మనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.